హలో అండి. మనం ఇప్పుడు ఈ వీడియోలో నోటికి పుల్లగా అనిపించే రుచికరమైన నిలువ చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బాగా కండపట్టి పలికిన చింతకాయల్ని తీసుకొని శుభ్రపరచుకొని ఈ విధంగా కట్ చేసి నీటి తడి లేకుండా పెట్టుకోవాలి. తర్వాత వాటిని తీసుకొని ఒక రోల్లో వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా దంచుతున్నప్పుడు విత్తనాలు కనుక వస్తే తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేను దంచుకొని ఇట్లా దంచుకునే దాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇంకా కావలసినంత ఉప్పు మరియు దాంట్లో కొద్దిగా ఒక స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను. ఇక్కడ నేను 1 కిలో అన్ని చింతకాయలు తీసుకున్నాను అనమాట. ఇక్కడ పసుపు అనేది సరిపోలేదు, అందుకే నేను మళ్ళీ కొంచెం ఎడిషనల్గా పసుపు అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు కూడా ముందుగానే మిక్సీలో వేయొద్దండి. ఎందుకు అంటే ఇలా మిక్సీలో వేసుకున్నట్టయితే దాంట్లో ఉన్న గింజలు కూడా నలిగిపోయి పచ్చడి అనేది కొంచెం ఒగరుగా ఉంటుందన్నమాట. ఇంకా ఇలా దంచిపెట్టుకున్న దాన్ని నేను 2 రోజులు ఊరించి అంటే మగ్గ పెట్టుకొని తర్వాత దాంట్లో నుండి విత్తనాలు అనేవి తీసాను. ఎందుకంటే అప్పుడు అది కొంచెం బాగా మగ్గి ఆ విత్తనాలు అనేవి తొందరగా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, నేను ఈ వీడియోలో విత్తనాలు ఎలా సపరేట్ చేసుకుంటున్నానో. ఇంకా తొడిమలు తీసిన మిరపకాయలని కూడా బాగా శుభ్రపరచుకొని ఈ విధంగా ఆరబెట్టేసుకొని వాటిని కూడా రోట్లో వేసుకొని దంచుకున్నాను అనమాట, చట్నీ ప్రిపేర్ చేసుకునే రోజు. ఇంకా ముందుగా దంచిపెట్టుకున్న ఆ చింతకాయ పచ్చడిని కూడా దాంట్లో వేసి దంచేసుకున్నాను. చూడండి ఎంత బాగా మెదుగుతుందో. ఇలా దంచుకున్న మిశ్రమాన్ని అంతా ఒక దాంట్లోకి తీసుకున్నాను అనమాట. ఇప్పుడే కొంచెం మనం కారం, ఉప్పు అన్నీ సరిపోయాయో లేవో మనం టేస్ట్ చూసుకోవాలి. సరిపోనట్టయితే ఇంకా ఎడిషనల్గా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మనం ఏం తినాలనిపించినప్పుడు అంటే జ్వరంగా ఉన్నప్పుడు అలాంటి టైంలో ఇది కనుక కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఈ చట్నీతో చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను వెల్లుల్లి కూడా కొంచెం దంచుకుంటున్నాను కచ్చా పచ్చాగా. ఇంకా ఈ మిశ్రమాన్ని అంతా నేను మిక్సీ జార్లోకి తీసుకొని రుబ్బేసుకుంటున్నాను. చూడండి, ఇది పేస్ట్ పట్టిన తర్వాత ఈ విధంగా కొంచెం స్మూత్గా అయ్యింది. ఇది బాగా స్మూత్గా అయ్యే వరకు కూడా చేయకూడదు, కొంచెం బరుసుగా ఉంటేనే ఈ పచ్చడి అనేది బాగుంటుందన్నమాట. చూడండి, నేను ఏ విధంగా దీన్ని మిక్సీ పట్టుకున్నాను. కొంచెం బరుసుగానే ఉంది కదండి, ఇలానే ఉంచుకోవాలన్నమాట. తర్వాత నేను కడాయి పెట్టుకొని మంట వెలిగించి ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఇది లో ఫ్లేమ్లోనే జరుగుతూ ఉండాలన్నమాట. ఈ జీలకర్ర అనేది మాడనివ్వకూడదు, ఎందుకంటే మళ్ళీ టేస్ట్ అనేది పోతుందన్నమాట. జీలకర్ర వేడెక్కిన తర్వాత అంటే జీలకర్ర కొంచెం మరిగిన తర్వాత దాంట్లోకి ఒక 8-9 ఎండుమిరపకాయలని వేసుకున్నాను. అవి కూడా మాడనివ్వకండి, ఇలా ఈ విధంగా కలుపుతూ ఉండండి. నేను దాంట్లోకి ఇంకా శనగపప్పు కూడా యాడ్ చేశాను. చూడండి, ఇవన్నీలోకి ఇంకా ఇందాక ముందు దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇంట్లో వేసేసుకున్నాను. అది కూడా మాడనివ్వకూడదు, మాడితే మాత్రం టేస్ట్ మాత్రం మొత్తం పోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ మనం దీన్ని పోపుని తయారు చేసుకోవాలన్నమాట. ఇంకా దాంట్లోకి కొంచెం మంచిగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకున్నాను. ఇది కొంచెం లైట్గా ఒక 2 to 3 మినిట్స్ వరకు వేయించుకోవాలన్నమాట. తర్వాత నేను దంచి పెట్టుకున్న పచ్చడిని వేసుకున్నాను. నేను మొత్తం యూజ్ చేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో చాలామంది లేరు కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను. మిగతాది ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఈ తాలింపు అంతా పట్టే విధంగా. చూడండి, ఎంతో రుచికరమైన కమ్మటి ఇంకా పుల్లగా అనిపించే చింతకాయ పికిల్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇంకా మిగతా దాన్ని మాత్రం నేను ఇట్లా డబ్బాలో పెట్టుకొని దాచిపెట్టుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.